సో గైస్ మనకైతే రీసెంట్గా ఐఫోన్ 16 కానివ్వండి, 16 Pro Max కానివ్వండి, అంతేకాకుండా ఐఫోన్ SE, ఐఫోన్కి సంబంధించిన వాచ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెట్స్ అంతేకాకుండా ప్రైస్ అనేది మనకైతే చైనా నుండి మనకైతే చాలా వరకు అయితే లీక్ అయినాయి. సో ఈ రోజు మన వీడియోలో కంప్లీట్గా మనం ఆపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి వాటి గురించి అయితే కంప్లీట్గా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏం లీక్ అయినాయి, ఎంతవరకు ప్రైస్ రావచ్చు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు చేంజ్ అయినాయి, కంప్లీట్గా మనమైతే ఆపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కాబట్టి మన వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోయాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఐఫోన్ SE గురించి మాట్లాడుకుందాం. సో ఈసారి మనకైతే చాలా చేంజెస్ మనకి ఐఫోన్ SE 4లో మనకైతే చాలా వరకు అయితే చేంజెస్ జరిగినాయి మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం బ్యాక్ ఏదైతే ఉందో, సో ఆ మొబైల్కి సంబంధించిన బ్యాక్ అనేది మనకైతే కంప్లీట్గా వాళ్ళైతే చేంజ్ చేశారు. సో చూడడానికి మనకైతే కంప్లీట్గా ఐఫోన్ 16 లెక్కనే మనకైతే ఐఫోన్ SE 4 కూడా మనకైతే ఉండబోతుంది. అంతేకాకుండా మనకైతే డ్యూయల్ కెమెరా సెటప్ తోటి బ్యాక్ సైడ్ మనకైతే రాబోతుంది. సో అంతేకాకుండా మనకు ప్రీవియస్ జనరేషన్లో సో 12 MP ఇచ్చారు. సో 12 MP నుంచి డైరెక్ట్ 48 MP కెమెరా మనకైతే ఐఫోన్ SE 4లో మనకైతే చూడబోతున్నాం మనం. సో అంతేకాకుండా మెయిన్లీ మనకు Type-C పోర్ట్ తోటి మనకైతే మొబైల్ రాబోతుంది. సో కాబట్టి మనం పర్టికులర్గా మనం ఆపిల్కి సంబంధించిన ఛార్జర్ వాడవలసిన అవసరమే తెలియదు. అండ్ A17 బైనెక్ చిప్ మీద మనకైతే ఐఫోన్ SE 4 అనేది రాబోతుంది. సో ఇది ఒక మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు 50,000కు మనకైతే మొబైల్ అనేది లాంచ్ కాబోతుంది. సో ఆపిల్ ఈవెంట్ కూడా మనకైతే త్వరలో ఉంది. సో దాంట్లో ఇంకా మనం డీటెయిల్ స్పెట్స్ మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఆపిల్ వాచ్ SE 3. ఈ వాచ్ కూడా మనకు ఆపిల్ 16 ఎప్పుడైతే లాంచ్ చేస్తారో ఆ ఫోన్ తోటే మనకైతే ఈ వాచ్ను లాంచ్ చేస్తారు. సో ఈ వాచ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనం చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనకైతే అన్ని అల్యూమినియం బాడీతో మనకైతే వాచ్లన్నీ డిజైన్ చేశారు. బట్ ఈ వాచ్లో మనకైతే ఒక రగ్గడ్ ప్లాస్టిక్ అయితే వాడారు. సో లో క్వాలిటీ ప్లాస్టిక్ కాదు, మనకైతే ఒక మంచి ప్లాస్టిక్ వాడారు. ఎందుకు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకైతే లో ప్రైస్లో మనకైతే వాచ్ని రిలీజ్ చేశారు. సో అది బడ్జెట్లో అది దృష్టిలో పెట్టుకొని మనకైతే వాచ్లో మనకైతే ఒక ప్లాస్టిక్ బాడీ మనకైతే ఇందులో వాడారు. అంతేకాకుండా మనకు కంపేర్ టు మనం సామ్సంగ్ వాచ్ చూసినట్లయితే వాళ్ళైతే చాలా తక్కువ ప్రైస్లో చాలా ఎక్కువ ఫీచర్స్ వాళ్ళైతే ఇస్తున్నారు. సో దాన్ని పోటీ చేయడానికి మనకైతే ఆపిల్ వాళ్ళు ఇటువంటి డిసిషన్ తీసుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. సో వాచ్ X గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మనకు ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్కు పెద్ద డిజైన్లో బిల్డ్ క్వాలిటీ మనకైతే ఎంత పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. సో బట్ మనకైతే 45 inches బిగ్ స్క్రీన్ మనకైతే ఈ వాచ్లో అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో అంతకు మించి పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఈ వాచ్ Xలో మనకైతే ఎటువంటి అయితే ఏం లేవు. సో ఫైనల్లీ మనం ఐఫోన్ 16, 16 Pro, 16 Pro Max గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఐఫోన్ 16 Proలో మనకైతే రోజ్ గోల్డ్ కలర్ని ఒక కొత్తగా వీరైతే లాంచ్ చేశారు. సో ఈ రోజ్ గోల్డ్ కలర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే 100% కన్ఫర్మ్ అయింది. సో కాబట్టి చాలా మంది ఈ రోజ్ గోల్డ్ కలర్ని వాళ్ళు కొనుక్కోవడానికి అయితే ఇష్టపడతారు. ఎందుకంటే మనకు చాలా యూనిక్ లుక్ ఉంటుంది ఈ కలర్ అనేది. అంతేకాకుండా మిగతా బ్లాక్ కానివ్వండి, లేకపోతే బ్లూ కానివ్వండి, లేకపోతే రెడ్ కానివ్వండి, ఇవన్నీ మనకైతే నార్మల్ కలర్. బట్ ఏదైతే మనకు రోజ్ గోల్డ్ కలర్ ఉందో ఇది ఒక ప్రీమియం లుక్ మనకైతే మొబైల్కి అయితే ఇస్తుంది. సో ఐఫోన్ 16 Proను Pro Maxలో మనకైతే 25 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అంతేకాకుండా 40 watts ఛార్జింగ్ అయితే మనకైతే ఉంటుంది. సో ఇది ఒక బెటర్ అప్డేటెడ్ మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు 20, 25 సో ఇలాంటి వాడి మనకైతే చాలా డిలే అయిపోయింది. సో అంతేకాకుండా మెయిన్లీ మనకి ఐఫోన్ 16 సిరీస్లో చాలా AI ఫీచర్స్ వీళ్ళైతే యాడ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్లో కూడా మనకైతే AI ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు. సో దానికన్నా బెటర్, దానికన్నా 10 times ఎక్కువ మనకైతే ఐఫోన్ 16లో మనమైతే AI ఫీచర్స్ని మనమైతే చూడొచ్చు. సో లైక్ ఇప్పుడు మనకు సామ్సంగ్ వాళ్ళు ఫోల్డబుల్ ఫోన్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో అందులో కంప్లీట్ మెయిన్ థీమ్ ఏంటంటే AI ఫీచర్స్. సో అది దాని విధంగానే ఈ ఐఫోన్ 16లో మెయిన్ థీమ్ ఏంటంటే AI ఫీచర్స్ని వీళ్ళైతే యాడ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించిన యాక్షన్ బటన్. సో యాక్షన్ బటన్ అనేది మనకు స్టాండర్డ్ మారుస్తుంది. ఏదైతే మనకు ఐఫోన్ 16 ప్లస్ ఏదైతుందో సో ఇందులో మనకు నార్మల్గానే మనం లైక్ వైబ్రేట్ కానీ లేకపోతే కెమెరా వాడేటప్పుడు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకు Pro మ్యాక్స్ మోడల్ ఏదైతుందో అంటే రెండు పెద్ద మోడల్స్ ఏవైతున్నాయో ఆ మోడల్లో మనకి యాక్షన్ బటన్ అనేది చాలా మల్టిపుల్ ఫంక్షన్స్ లేక మనకైతే ఆ బటన్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడున్న ఫంక్షన్స్ కన్నా ఇంకొక 2 times ఎక్స్ట్రా ఫంక్షన్స్ మనమైతే ఆ బటన్తో చేయొచ్చు. సో దానికి సంబంధించిన పర్టికులర్ స్పెట్స్ ఏమేమి ఉన్నాయి, సో ఆ బటన్ తోటి మనం పర్టికులర్ ఇంకేం చేయొచ్చు అనే అప్డేట్ అయితే మనకు డైరెక్ట్ ఆపిల్ ఈవెంట్ తెలుస్తుంది. సో ఇప్పుడు తెలియదు. బట్ ఉన్న లీక్స్ ప్రకారం ఆ బటన్ అనేది ఒక మెయిన్ కీ లెక్క మనకి ఐఫోన్ 16లో మనకైతే కనబడిపోతుంది. సో ఫైనల్లీ మనం ఫోన్లకు సంబంధించిన ప్రైస్ గురించి చెప్పుకున్నట్లయితే సో మనకు ఏదైతే స్టాండర్డ్ వర్షన్ అంటే ఐఫోన్ 16 కానివ్వండి, 16 Plus కానివ్వండి, ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకు రెగ్యులర్ ప్రైస్ ఉంటాయి. లైక్ మనకు 60,000 నుంచి 85,000 లోపు మనకైతే రెండు మొబైల్స్ అనేవి లాంచ్ అవుతాయి. సో ఏదైతే మనకు Pro మ్యాక్స్ మోడల్ ఏదైతే ఉన్నాయో సో ఇందులో మనకైతే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారని వీలైతే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్, ఫ్లిప్ ఫోన్ అనేది మనకైతే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. సో అంతేకాకుండా సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. సో దాని పరంగానే వీళ్ళు ఇంకొక 10-20,000 కలిపి వీళ్ళు కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఐఫోన్ 16 Pro మనకైతే 1,45,000 వస్తుంది. అంతేకాకుండా మ్యాక్స్ మోడల్ ఏదైతుందో అది మనకు 1,70,000 మనకైతే వస్తుంది. జస్ట్ ఒక ఫోన్కు 1,70,000 అంటే చాలా హై ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఎవర్ చాలా మంది అయితే ఆపిల్ లవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ప్రైస్ను ఎక్కువ పట్టించుకోరు. జస్ట్ మనకు కొత్త మోడల్ లాంచ్ అయితే కొన్నామా సో అట్లనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ మీరు అయితే కొనుక్కోవచ్చు.
సో అంతే కూడా కంపల్సరీ మనం అయితే మన ఇప్పుడు 30K ఉన్నారు కదా, సో 50K అయింది అనుకోండి, కంపల్సరీ అయితే iPhone 16 Pro అంతే కూడా 16 నేనైతే 2 మోడల్స్ ఉంటాను. సో కాబట్టి మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది మనకైతే iPhone 16 అంతే కాకుండా ఆపిల్ వాచ్, ఆపిల్ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లేకపోతే హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉన్నా కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, అంతేకాకుండా రిప్లై ఇస్తాను, లేకపోతే ఒక వీడియో డెడికేటెడ్ అయితే వాళ్ళ కోసం చేస్తాను. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.